ప్రభువునందు ప్రేమ కలిగిన వారులారా, దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న దివ్యమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు కూడా చాలామంది ఈ పండుగ పర్వదినాల్లో అనేకమైన మాటలు మనం చెప్పారు, మనం నేర్చుకున్నాం, విన్నాం. మంచిది. ఆ యొక్క వాక్యము మన జీవితాలలో బహుగా పెంపజేయునుగాక పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు విన్న వాక్యము విడిచిపెట్టి వేరొక మార్గంలోకి వెళ్ళకూడదన్నదే బైబిల్ యొక్క సత్యము. అనగా దేవుని యొక్క మాటలోంచి బయటికి వెళ్ళకూడదు అన్నదే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, నేర్పించిన పాఠం. అయితే చాలామంది ఇప్పుడు ఈ సంగమ ఈ రోజుల్లో వినమట్టు వింటున్నారే కానీ, గ్రహించమట్టు గ్రహిస్తున్నారే కానీ వాటిని పాటించలేకపోతున్నారు. కనుకనే కొన్ని చోట్ల కొంతమందికి దేవుని యొక్క ఆశీర్వాదములు బహుశా తక్కువైపోతున్నాయేమో అని మనం అనుకోవచ్చు. ఇప్పుడంతా కూడా వేషధారణ అయిపోయింది. వాక్యము వేషధారణగా చేసుకుంటున్నాం మనమే. ఆయన వేషధారిగా లేడు, కానీ మనకు మనమే చేసుకొని ఏమవుతున్నామంటే దేవుడి చేత శపించబడుతున్నాం. జాగ్రత్త. ఆనాటి భక్తులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, కాపరులు కానీ, సేవకులు కానీ దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు వాటిని పాటించిన వారు ఆశీర్వదించబడ్డారు. పాటించలేని వారు ఏమయ్యారంటే శాపగ్రస్తులైపోయారు. కానీ క్రీస్తు శరీరధారి భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని పద్ధతులు మార్చాడు, కొంత అవకాశం మనకి ఇచ్చాడు. అయినప్పటికీ మనం ఆ పాత అలవాట్లలోంచి, అంటే మన పూర్వీకులు చేసిన తప్పిదములోంచి మనము తప్పుకోలేకపోతున్నాం. అదే మనం చేస్తున్నాం. ఇది సంగమా, ఒక చోటకి నేను, ఎందుకంటే వేషధారణ అయిపోయిందని ఎందుకు చెప్తానంటే, ఒక చోటకి నన్ను దేవుని యొక్క వాక్యానికి పిలిచారు. వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎలా ఉంటారో తెలుసు కదా. డయాస్ మీదకి ఎక్కితే చక్కటి డ్రెస్సులు, చక్కటి షూట్లు వేసుకున్నారు, కాళ్ళకు మంచి షూ వేసుకున్నారు, శరీరం పైన మంచి సూట్లు వేసుకున్నారు, ఖరీదైనవి. వాళ్ళ మధ్యకి నన్ను పిలిచినప్పుడు ఒక సేవకుడు నన్ను అడిగాడు, అయ్యా మీకు సూట్ లేదా అని అడిగాడు. అయ్యా నాకు లేదు. ఏమడిగాడు? డయస్ ఎక్కిన వెంటనే మీకు సూట్ లేదా అని అడిగాడు. అయ్యా నాకు లేదయ్యా అని చెప్పాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, అయితే ఆ చివరి కూర్చోండి. ఎక్కడ? చివరి కూర్చోండి. చూసారా అప్పుడు సంగమ, మనలో మనకి ఎంత వ్యత్యాస భేదమో. ఈరోజు ఓ క్రైస్తవుడా, క్రీస్తుని కూడా నువ్వు ఆ చివరై పెడుతున్నావా ఈరోజు? అంటే మనుషులకు కావాల్సింది ఏంటి? హంగామా. మనుషులకు కావాల్సింది ఏంటి? పై రూపం. సరే అయ్యా అని నాకు చెప్పిన వారి యొక్క మాట విని చివరి కూర్చున్నాను. బహుశా నేను ఆ చివరి కూర్చునేటప్పుడు ఎవరికి సరిగా కనిపించదండి, అందుకే చివరి కూర్చున్నాను. అయితే నన్ను పిలిచిన సేవకుడు నా పేరు పెట్టి పిలిచి, మీరు వచ్చి కొంత సమయము తీసుకొని దేవుని యొక్క వర్తమానం చెప్పండి అని నన్ను పిలిచినప్పుడు కొద్దిగా సిగ్గుపడ్డాను నేను. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చక్కటి డ్రెస్సులు ఉన్నాయి, చక్కగా కాళ్ళకి షూ ఉంది, సూట్లు వేసుకొని వచ్చారు, ఖరీదైన బట్టలు కట్టుకొని వచ్చారు. కానీ నాకు అది లేదు. అప్పుడు నన్ను పిలిచిన వాడు అన్నాను, అయ్యా నాకంటే ముందు కొన్న వారికి అవకాశం ఇవ్వండి. అవకాశం ఉంటే చివరిలో ఒక చిన్న ప్రార్థన చేస్తానంటే, లేదయ్యా
మీరు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్కు చెప్పాలి. కొంత సమయం మీకు కేటాయిస్తున్నానని ఆయన కేటాయించారు నాకు. ఇప్పుడు సంగమా, ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు పై రూపాన్ని చూసేవాడు కాదు, క్రీస్తుని యొక్క వంపు సొంపులు చూసేవాడు కాదు, క్రీస్తు పై వేసుకున్న అత్తర్ని వాసన చూసేవాడు కాదు. అప్పుడు నేను మైక్ తీసుకొని వాక్యంలోకి వెళ్ళే ముందు దైవజనులందరికీ కూడా వందనాలు చెప్పి, నన్ను పిలిచిన వారికి వందనాలు చెప్పి, సంఘానికి వందనాలు చెప్పి దేవుని యొక్క వర్తమానం నేను మొదలుపెట్టాను. నాకు ఇచ్చిన టైం అంతా తెలుసా? 15 మినిట్స్, పావు గంట, 15 నిమిషాలు. ఎప్పుడైతే వాక్యంలోకి వెళ్ళినప్పుడు సహోదరులారా, నన్ను పిలిచిన సేవకుడు వచ్చి నా చెవితో చెప్తున్నాడు, మీరు అరగంట చెప్పండి. ఇది ఎవరు గొప్పతనము? ఎవరు గొప్పతనం అండి? ఖరీదైన మనుషులు ఉన్నారే, విలువ కలిగిన వారు ఉన్నారే, దేవుని అన్నీ ఎందుకు వాడుకోవాలి అంటే, మరలా చెప్తున్నాను, నీ మనస్సు దేవుని యందు నిక్షేపం కలిగి ఉంటే, నీవు ఆయనతో కట్టబడి ఉంటే క్రీస్తు నీకు సమీపంగా ఉంటాడు. సంతోషించాను. మరొక పావు గంట చెప్పాను అంటే 30 నిమిషాలు వాక్యం చెప్పాను. వాక్యం అంతా అయిపోయింది. చాలామంది పాస్టర్లు అందరూ కూడా చెప్పినవన్నీ చెప్పేశారు. అదొక పెద్ద ఫంక్షను అయిపోయింది. చివరిలో ఏ వ్యక్తి అయితే మీరు చివరి కూర్చొని చెప్పాడో ఆ సేవకుడు చెంటాడు, అయ్యా నన్ను క్షమించండి. ఏమన్నాడు? అయ్యా నన్ను క్షమించండి. దేవుడు మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటాడని నేను అనుకోలే. అక్కడ మీరు వాక్యం చెప్తుంటే ఇక్కడ కళ్ళలో నీళ్ళు వచ్చాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారండి? అక్కడ మీరు వాక్యం చెప్తుంటే నా చిన్నతనము, నా పసితనము, నేను అనుభవించిన కష్టాలు నా కళ్ళ మీదకి వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నారు. ఇది కావాలని దేవుడికి ఎవరైనా సరిపోయి సంగమా. కానీ ఈరోజు భిన్నమైన వాక్యానికి లోబడిపోతున్నారు జనం. అందుకే భక్తుల పౌలు గారు అంటారు కదా, గలతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అంటాడు ఆయన. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం అంటాడు, మిమ్మల్ని పిలిచిన వారి యొక్క క్రీస్తు యొక్క పిలుపుకు తగ్గట్టుగా కాకుండా భిన్నమైన బోధకు మీరు త్వరగా తిరిగిపోతారని చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా అంటాడు. ఒక సేవకుడు నోట్లోంచి వచ్చే ప్రతి మాట దేవుడిచ్చిన మాట. అది మీరు ఎప్పుడైతే గమనించగలరో, ఎప్పుడైతే దాన్ని గ్రహించగలరో, ఆ క్షణమే దేవుడు మీతో మాట్లాడతాడు. అక్కడ అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాళ్ళ యొక్క కృపతిశయమును బట్టి పిలిచిన క్రీస్తు యొక్క మాటకు వ్యతిరేకంగా భిన్నమైన బోధ అంటే రెండో బోధ ఏంటి? హెచ్చించబడే బోధ. అటువైపు మీరు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అయ్యా అంటాడు భక్తుడైన పౌలు. ఎంతో శ్రమపడి భక్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్తే, మరొకరు వచ్చి మరొక వాక్యం చెప్తే దానికి లోబడిపోయారే. కానీ అంటే వారిలో ఏం చూశారు? పై రూపం చూశారు. కానీ మనం చూడవలసింది ఒక క్రైస్తవులారా పై రూపం కాదండి, నీలో ఉన్న ఆత్మ దేవుని మనం చూడగలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు లేక విన్నప్పుడు నీవు నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మ పొందుకొని వాక్యం చెప్పినప్పుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు ఇచ్చేస్తాడు. మరొకసారి చెప్తాను, క్రైస్తవులారా మీరు పై రూపాన్ని చూడకండి. నీలోంచి వచ్చే దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వండి. ఇది ఎవరి మాటలు కాదు, ఎవరి సొంతం కాదు. వాక్యం అనేది మానవుని యొక్క సొంతం కాదు. అందుకంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెప్పిన మాట, సాక్షాత్ యేసు చెప్పిన మాట అంటారు కదా అక్కడ, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుందే కానీ మాట్లాడేవారు మీరు కాదు నాయన అని చెప్పాడు. ఏం చెప్పాడండి? నా తండ్రి ఆత్మ
మీలో ఉండి మాట్లాడుతున్నదే కానీ మాట్లాడిన వారు మీరు కాదన్నాడు క్రీస్తు. కావున ప్రియ సంగమా, నువ్వు ఎక్కడ బోధ చేసినా, ఏ భాషలో బోధ చేసినా, ఏ ప్రాంతంలో బోధ చేసినా, ఏ పల్లె పట్టణాల్లో, ఏ రాష్ట్ర దేశాల్లో బోధ చేసినా అది నీ బోధ నా బోధ కాదండి. సాక్షాత్తు తండ్రి యొక్క మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మాట నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. ఎందుకంటాడు, మీ హృదయాన్ని నా గృహముగాను, మీ హృదయాన్ని నా ఆలయంగాను ఎంచుకున్నాను అన్నాడు క్రీస్తు. ఎందుకు? ఆయన మాట నీలో ఉంటే నీలో ఆయన కూర్చుంటాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు భక్తుడైన పౌలు గారు, దేవుడు అందరికంటే పైన ఉన్నమాట నిజమే కానీ ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటాడు. అందరికన్నా పైన ఉన్నమాట నిజమే కానీ ఆయన అందరిలోనూ అంతటా అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అంటే ఎలా ఉంటాడు? వాక్యమే ఉంటాడు. ఆ వాక్యాన్ని పొందుకోమని నేను ఈరోజు మీకు చెబుతున్నాను. విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీలో ఉంటుందో, నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలు ఉన్నా, వ్యాధులు ఉన్నా అవన్నీ కూడా ఆయన తొలగిస్తాడండి. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఖచ్చితంగా తొలగించి నిన్ను ఏం చేస్తారు? ఆయన సింహాసనం పక్కన మన ఆత్మలకు స్థానాన్ని ఇస్తాడు. ఇది సత్యం. మరలా చెప్తున్నాను, పై రూపాన్ని చూసి మీరు మోసపోకండి. నీలో ఉన్నవాడు ఎంతైనా నమ్మదగ దేవుడు. నీలో ఉన్నవాడు నిన్ను నడిపించే దేవుడు. నీలో ఉన్నవాడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు. నీలో ఉన్నవాడు నిన్ను గొప్ప చేసే దేవుడు. నీలో ఉన్నవాడు నీ ఆకలి దప్పులను తీర్చే దేవుడు. ఆమేన్. కావున ప్రసంగమా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్కుని మీ మనసులో నిలుపుకోమని నేను ఈ వాక్కు ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమమూర్తి, నీకు వందములు. ఈ సమయంలో నా తండ్రి యేసయ్య, నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైన పై రూపం చూసే దేవుడవు కాదు నీవు అయ్యా, పై రూపానికి విలువిచ్చే దేవుడవు కాదు. కనుక తండ్రి, నీలో నాలో అందరిలో ఉన్నవాడు గొప్పవాడని ఈ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. ఎందరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అంగీకరించలేని వారికి అంగీకారంగా తండ్రి చేయమని నజరేయుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంత కొందరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యాన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సదా ఆశీర్వదించును గాక. ఆమేన్.